424 అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య పోస్టులు భర్తీ అండి. మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా 169 పోస్టులు భర్తీ. సాధారణ ప్రక్రియలో 255 పోస్టులు భర్తీ. ఇక్కడ వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో 224 క్లినికల్, నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పోస్టులు వచ్చేసి 255 బ్రాండ్ స్పెషాలిటీలు, 169 సూపర్ స్పెషాలిటీలు ఉన్నాయి. డైరెక్ట్ లెటర్ ఎంట్రీతో పోస్టుల విధానం భర్తీ చేస్తారండి. సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీకి వచ్చే నెల 6వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూలు రిక్రూట్మెంట్ ఉంటుంది అని నిర్వహించుతున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు అయితే తెలిపారు. అలాగే ఆ రోజు ఉదయం 10:30కు వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల మధ్య విజయవాడలో డిఎంఈ కార్యాలయం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనేసి క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ కార్డియాలజీ 15, న్యూరాలజీ 19, నెఫ్రాలజీ 23, న్యూరో సర్జరీ 13, యూరాలజీ 30, మెడికల్ ఆంకాలజీ 21 చొప్పున ఖాళీలు ఉన్నాయని, రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావచ్చని చెప్పారండి. బ్రాండ్ స్పెషాలిటీలో 255 పోస్టుల భర్తీకి మంగళవారం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకునేదానికి ఉంటుందనేసి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 224 అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య పోస్టులు భర్తీ అండి. ఇక్కడ మొదటి పేజీ తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. అర్హులైన వైద్యులు యొక్క లింక్ని ఇచ్చారు. లింక్ని నేను వెబ్సైట్లో పెడతాను, దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 500 చొప్పున అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. 2 విభాగాలలో పోస్టులు పూర్తిగా నోటిఫికేషన్లకు వచ్చేసి లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒక్కొక్క పోస్టు ఖాళీలు ఉంచకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పడ్డాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రిలో మానవ వనరుల కొరతకు చెక్ పెట్టారండి. ఆసుపత్రిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీలు లేకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 2019 నుంచి ఇప్పటి వరకు ఒక వైద్య శాఖలో ఏకంగా 53,000 పైగా పోస్టులు భర్తీ చేయనున్నారని, వైద్య శాఖలో నియామకం కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారని, వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను పెద్ద ఎత్తున ప్రమోషన్ ఇచ్చారని, అసిస్టెంట్ ప్రొఫెషన్లు ఇవ్వడం వల్ల ఏర్పడ్డ ఖాళీలు అన్ని జీజీహెచ్ఎల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో తెచ్చి ప్రక్రియలో మంజూరు చేసిన కొత్త పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ అయితే వదలడం జరిగిందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి. బ్రాండ్ స్పెషాలిటీ ఖాళీలు ఇలా అని ఇక్కడ చూసినట్లయితే చూడండి. విభాగం అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్. ఇక్కడ వచ్చేసి ఖాళీలు 34, 6, 16, 3, 30, 18, 5, 2, 24, 8. ఇక్కడ వచ్చేసి పీడియాట్రిక్స్ 16, సైకాట్రిక్ 15, రేడియో డయాగ్నోసిస్ట్ 26, రేడియోథెరపీ 2, టీడీసీడీ 2, ట్రాన్స్ఫ్యూజ్ మెడిసిన్ 3, ఆప్థమాలజీ 11, ఫారెన్సిక్ మెడిసిన్ 8, పాథాలజీ 12, ఏఎస్పిఎం 14. మొత్తం వచ్చేసి 255 పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో డైలీ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. తెలియకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అయితే వచ్చేస్తుంది.